యాక్చువల్లీ ఈ క్యాన్సర్ కణితి అనేది ఎలా డెవలప్ అవుతుంది మనిషి బాడీలో? సో, ఈ మ్యుటేషన్స్ జరిగినప్పుడు మన ఏ సెల్‌లో అయితే మ్యుటేషన్ జరుగుతాయో, ఆ సెల్ అప్రతీతంగా పెరిగిపోతుందండి. హ్మ్. పెరగటం, అలా 1కి 2 కణాలుగా డివైడ్ అవ్వటం, 2 4 అవ్వటం, 4 8 అవ్వటం. అన్‌కంట్రోల్డ్ డివిజనే క్యాన్సర్ అంటారు. ఓకే. మన బాడీలో రెగ్యులేటరీ మెకానిజమ్స్ ఉంటాయి. ఒక చోట ఉదాహరణకి మన ముక్కు ఇంతకన్నా పెద్దగా కాకూడదు. మన చెవి చిన్నప్పుడు చిన్నగా ఉంది. ఇప్పుడు పెద్దదైంది. బట్ ఇక్కడితో ఆగిపోయింది. హ్మ్. సో, దేర్ ఆర్ సమ్ రెగ్యులేటరీ మెకానిజమ్స్. ఆ రెగ్యులేటరీ మెకానిజమ్స్‌ని ఓవర్‌కమ్ చేసి ఈ క్యాన్సర్ సెల్స్ రిపీటెడ్‌గా డివైడ్ అయ్యి గ్రో అవుతూ ఉంటాయి. అండ్ బాడీ నుంచే హోస్ట్ నుంచే న్యూట్రిషన్ కూడా తీసుకుంటాయి. బ్లడ్ సెల్స్ యాంజియోజెనెటిక్ ఫ్యాక్టర్స్‌ని సెక్రెట్ చేసి బ్లడ్ వెసల్స్‌ని కొత్తగా రూపొందిస్తాయి. ఆ బ్లడ్ వెసల్స్ ద్వారా న్యూట్రిషన్ తీసుకుంటాయి. అదే బ్లడ్ వెసల్స్ ద్వారా శరీరంలో ఇతర భాగాలకు పాకిపోతుంటాయి. అయితే మీకు తెలుసో తెలీదో రీసెంట్‌గా 'ప్రతాప్ రెడ్డి' గారని చెప్పి ఒక డాక్టరు ఆయన క్యాన్సర్‌తో చనిపోయారు. ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్స్‌ని డీల్ చేసిన వ్యక్తి ఆయన. హుహు. ఆయన చనిపోయారు. అండ్ వాళ్ళ ఆవిడ సమ్ డిఫరెంట్ ప్రొఫెషన్. బట్ ఆవిడ కూడా క్యాన్సర్‌తోనే చనిపోయారు ఇద్దరు కూడా. సో, అసలు అంటే డాక్టర్స్‌కే పసిగట్టడం కష్టంగా మారిందనుకోవాలా? ఎలాంటి సిట్యుయేషన్ ఇది? నో, క్యాన్సర్ అనేది ఎవరికైనా రావచ్చండి. అవును. దేర్ ఆర్ నో ఎక్సెప్షన్స్. యాహ్! అది ఎవరికైనా రావచ్చు. పొలిటీషియన్స్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి. డాక్టర్స్ ఆర్ నాట్ ఎక్సెప్షన్స్ అంటే ఏం కాదు కదా! తీసుకునే జాగ్రత్తలు కానివ్వండి, ప్రివెంటివ్ మెజర్స్ సీ అన్నీ వి కాదు రియల్లీ కానీ డోంట్ నో వాట్ ఈస్ ద కాజ్ అండి. యాహ్! మొన్న 47 రోజుల పాపకి తల్లి పాలు తప్ప బయట కలుషితం అయినటువంటి వాటర్ కూడా తాగనటువంటి పాపకి కిడ్నీ ట్యూమర్ చూసాం. అబ్బా! 12 ఏళ్ల ఆడపిల్లకి వాళ్ళ తండ్రి గారు కూడా స్మోక్ చేయరు. వారికి లంగ్ క్యాన్సర్ చూసాం. చాలామంది 80 ఏళ్ళు, 90 ఏళ్ళు స్మోక్ చేస్తున్న వాళ్ళు మన కళ్ళ ముందే ఉంటున్నారు. హ్యాపీగా జీవితం గడిపేస్తున్నారు. రోజు స్మోక్ చేస్తూ జీవితం గడుపుతున్నారు ఇప్పటికి కూడా. సో, క్యాన్సర్ రావడానికి మనం అనుకున్నట్టు జెనెటిక్ ఫ్యాక్టర్స్, హ్మ్. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చేవి రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి గదండీ! ఆ జెనెటిక్ ఫ్యాక్టర్స్ గనక ప్రిడామినెంట్‌గా ఉంటే స్మోక్ చేయకపోయినా 12 ఏళ్ల ఆడపిల్లకి క్యాన్సర్ రావచ్చు. హ్మ్. జెనెటిక్ ఫ్యాక్టర్స్ అసలేమీ లేకపోతే 80 సంవత్సరాలు స్మోక్ చేసినా క్యాన్సర్ రాకపోవచ్చు. హ్మ్. సో, ఈ రెండిటి యొక్క కాంబినేషన్ ఇంపార్టెంట్. ఓకే. సో, మన వరకు మనం ఏం చేయగలమండి? జెనెటిక్ ఫ్యాక్టర్స్‌ని మనం మోడిఫై చేయలేము. మనం చేసుకోవాల్సిందల్లా లైఫ్ స్టైల్. ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్‌ని మనం మోడిఫై చేసుకోవచ్చు. ఓకే.